తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలో అదుర్స్ పేరు నిలబెట్టుకుంటోంది. ఈ మూవీ మగధీరను కూడా డామినేట్ చేస్తుందని స్వయంగా డైరెక్టర్ వినాయక్ స్టేట్మెంట్ ఇవ్వడం ఒక ట్విస్ట్. వినాయక్ మాటల్లో నిజమెంత, అదుర్స్ ప్రభంజనం ఎంత? ఇది ఇవాల్టి ప్రైమ్ టైం ఫోకస్. చరిత్ర తిరగ రాసిన మగధీర రికార్డులు అప్పుడే బద్దలవుతున్నాయా? అదరగొడుతున్న అదుర్స్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ గా మారబోతుందా? మగధీర రికార్డులు మూన్నాళ్ల ముచ్చటేనా? మన రాష్ట్రంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. బెదుర్స్ అనుకున్న అదుర్స్ కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టిస్తుంటే రికార్డులన్నీ చదుర్సేనా అని అందరూ చర్చించుకుంటున్నారు. సాధారణ ప్రేక్షకులే కాదు, జనాలే కాదు, అదుర్స్ సృష్టికర్త కూడా అదే మాట అంటున్నాడు. Ladies and gentlemen, giving you the hip hop. చాలా అద్భుతమైన రెవెన్యూ అండి. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ రికార్డ్ అవుతుందనే ఫీలింగ్ మొత్తం అందరిలో క్రియేట్ అయింది. బిగినింగ్ సినిమా మొదటి రోజు ఆపాలని అనుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ వాళ్ళు కానీ. మాకు తెలంగాణ కావాలి, ఎన్టీఆర్ కావాలనే దీంతో వాళ్ళ ముందుకు వచ్చారు. రికార్డులన్నీ 2 వారాల్లో ఢమాలవుతున్నాయని చెప్తున్నాడు. వినాయక్ మాటల్లో నిజముందా, లేక ఆయన చెప్పేవన్నీ ఉత్తుత్తి మాటలేనా, లేక సినిమా ప్రమోషన్ కోసం చెప్పుకుంటున్న గొప్పలేనా? వీటికి సమాధానాలు తెలుసుకోవాలంటే అదుర్స్ ప్రస్తుతం సాధిస్తున్న కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూడాలి. భోగినాడు విడుదలైన అదుర్స్ కోస్తా, సీడెడ్ ఏరియాల్లో తొలి రోజు దుమ్ము లేపింది. అర్ధరాత్రి నుంచే అన్ని థియేటర్లలో అదుర్స్ ప్రదర్శన మొదలైంది. దాంతో తొలి రోజు ఈ సినిమా మగధీర రికార్డులను చాలా చోట్ల బద్దలు కొట్టిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక నైజాంలో తొలి రోజు కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా ఊహించిన దానికన్నా అధికంగా రెండో రోజు నుంచి తెలంగాణలో అదుర్స్ కి ఎదురు లేకుండా పోయింది. వినాయక్ ఇంత కాన్ఫిడెంట్ గా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ కూడా ఉంది. ఎందుకంటే రిలీజ్ కి ముందు అదుర్స్ సినిమాకి అన్ని కష్టాలే. ఏడాదిన్నరకి పైగా షూటింగ్ జరగడం, అనేక సార్లు రిలీజ్ వాయిదా పడటం, మొత్తానికి అదుర్స్ సినిమాపై ఎన్టీఆర్ పై సింపతి వచ్చింది. అది సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. నిజానికి జనవరి నెలన్నా సంక్రాంతి సమయమన్నా ఎన్టీఆర్ కి భయం. ఎందుకంటే గతంలో నాగా, నా అల్లుడు, ఆంధ్రావాల వంటి సినిమాలు జనవరిలో రిలీజ్ అయి దారుణ పరాజయాన్ని పొందాయి. అందుకే అదుర్స్ సంక్రాంతి సమయంలో వస్తుండటంతో నందమూరి అభిమానులే భయపడ్డారు. ఇన్నాళ్లకి ఎన్టీఆర్ సంక్రాంతి సెంటిమెంట్ ని జయించాడు. తను కూడా సంక్రాంతి స్టార్ అనిపించుకున్నాడు. Here comes hip hop. Here comes hip hop. Here comes hip hop. Ladies and gentlemen, giving you the hip hop. మగధీర నిన్న మొన్నటి దాకా ఓ సంచలనం. ఇప్పట్లో ఈ రికార్డులను బ్రేక్ చేసే మొనగాడే లేడని సినిమా పరిశ్రమ అంచనాలు కట్టింది. అదుర్స్ అందరి అంచనాలని పటాపంచలు చేసింది. వినాయక్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో విడుదలైన 3వ సినిమా అదుర్స్.
తొలి సినిమా ఆది ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఆ తరువాత విడుదలైన సాంబా సోసోగానే ఆడింది. అయితే వినాయక్ ఎన్టీఆర్ కాంబినేషన్ కి మాత్రం అభిమానుల్లో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అందుకే రిలీజ్ కి ముందే ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతుందని దర్శకుడు రాజమౌళి కూడా చెప్పాడు. అభిమానులు అందరి మైండ్లోనూ అందరూ అనుకునేది ఒకటే, కొంతమంది బయటికి చెప్పొచ్చు, కొంతమంది బయటికి చెప్పకపోవచ్చు, అదుర్స్ మగధీర రికార్డ్స్ క్రాస్ చేస్తుందా చేయదా. 100% క్రాస్ చేస్తుంది. ఎందుకంటే అది వివి వినాయక్ సినిమా. అదుర్స్ వివి వినాయక్ సినిమా 100% మగధీర రికార్డ్స్ క్రాస్ చేస్తుంది. అటు రాజమౌళి విశ్వాసం, ఇటు వినాయక్ కనబరుస్తున్న ధీమా నిజమవుతున్నట్టు కనిపిస్తోంది. తొలి వారం కలెక్షన్లు ఎంత అనేది ఇప్పుడే చెప్పలేం, కానీ సంక్రాంతి సందడిలో అధిక భాగం యంగ్ టైగర్ దే అని చెప్పడంలో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. కొరికే సొగసిరికే చాంగుబళ ఓ చంద్రకళ 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 నిదురను నరికే నిగ నిగకే చాంగుబళ ఓ మనసే మరిగే సరసన వయసే విరిగే పెడ పెడ ముతులే చెదిరేలా మా బాగుందే నీ ఒంటి వాస్తు కళ చంద్రకళ. ఇప్పుడున్న మాస్ హీరోల్లో ఎన్టీఆర్ ది ప్రత్యేకమైన స్టైల్. యూత్ లో కన్నా మాస్ లోనే అతనికి ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే వినాయక్, రాజమౌళి వంటి మాస్ ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుల చిత్రాల్లో నటించినప్పుడే ఎన్టీఆర్ సినిమాలు రికార్డులను సృష్టిస్తుంటాయి. గతంలో ఆది, సింహాద్రి, యమదొంగల రికార్డ్ విజయాలే అందుకు ఉదాహరణ. అయితే వినాయక్ గతంలో లాగా ఇప్పుడు ఫ్యాక్షన్ సినిమా జోలికి వెళ్లడం లేదు. కృష్ణ సినిమా నుంచి వినాయక్ తన ట్రెండ్ ని మార్చుకుని కామెడీపై ప్రధానంగా దృష్టి పెట్టాడు. అదుర్స్ లోనూ ఎన్టీఆర్ బ్రహ్మానందంలపైనే అధికంగా ఫోకస్ చేశాడు. దాంతో నేటి తరం యూత్ ని కూడా ఎన్టీఆర్ ఈ సినిమాతో ఆకట్టుకోగలిగాడు. అందుకే అదుర్స్ కి అనూహ్యమైన కలెక్షన్లు లభిస్తుంది. ఇక అసలు విషయానికి వద్దాం. మగధీర రికార్డులను అదుర్స్ క్రాస్ చేస్తుందా? ఖచ్చితంగా బద్దలు కొడుతుందని మాత్రం చెప్పలేం. వినాయక్ అన్నంత ఈజీగా 2 వారాల్లో బ్రేక్ సాధిస్తుందని చెప్పడం కష్టమే. ఎందుకంటే మగధీర సినిమా భారీ స్థాయిలో, భారీ ఎత్తున దాదాపు 1000 థియేటర్లలో విడుదలైంది. తొలివారమే 22 కోట్ల రూపాయల నెట్ ని సాధించింది. ఆ విధంగా తొలివారమే ఆల్ టైమ్ రికార్డ్ ని సాధించేసి ఆ పరంపరని అలాగే కంటిన్యూ చేస్తూ అందుకోలేనంత టార్గెట్ ని సెట్ చేసింది. ఏకంగా 65 నుంచి 70 కోట్ల రూపాయల వసూళ్లను అందుకుంది మగధీర. మరి అదుర్స్
అదుర్స్ థియేటర్ల సంఖ్య ఆ సినిమాతో పోలిస్తే తక్కువే. ఒక్క తొలి రోజు తప్ప మిగతా రోజుల నుంచి అదుర్స్ కి నమో వెంకటేశ, శంభో శివ శంభో వంటి భారీ సినిమాలు కూడా గట్టి పోటీనిస్తున్నాయి. మరి ఇంతటి కాంపిటీషన్ లో అదుర్స్ మగధీర సాధించిన భారీ లక్ష్యాన్ని అందుకుంటుందా అని అడిగితే ఎలా చెప్పగలం? అయితే వసూళ్లు అవుతున్న ట్రెండ్ ని బట్టి చూస్తే అదుర్స్ కి ఆ అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి నిజంగానే ఇది మగధీరకి చెక్ పెడుతుందా అనేది చూడాలంటే మరో 3-4 వారాలు ఆగాల్సిందే. Hip hop.